ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ బీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, సభ సమయాన్ని వివరించి ఎప్పుడు బయలుదేరాలి అనే వివరాలను వెల్లడించారు. సభలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ మాజీ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్, సీనియర్ నాయకులు హకీం, వేణుగోపాల్ స్వామి, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, నాగరాజు గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మామిళ్ళ రాజేంద్ర గారు, హకీం గారు, మా లక్ష్మి గారు, కార్యదర్శి గారు, మైనార్టీ అధ్యక్షుడు గారు, ఆత్మీయ కుటుంబ సభ్యులు అందరికీ కష్టపడి పనిచేస్తున్న అందరికీ శిరస్వంతులు నమస్కారం తెలియజేస్తున్నాం. 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టుకున్నటువంటి ఆ సభలో మనం పాల్గొనడమే మన అదృష్టం. మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మన లీడర్షిప్ మనం నిలువుతూ కాపాడుకోవాలంటే వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్త తీసుకుపోవడం కానీ తీసుకురావడం కానీ మన బాధ్యత, వ్యక్తిత్వంగా భావించి చేయాల్సిందిగా కేసీఆర్ గారు కూడా మాకు సమావేశం పెట్టి చెప్పినారు. కింద ఏం జరుగుతుంది అనే విషయం మనకందరికీ బాగా తెలుసు. ఈ ఉద్యమ సమయంలో ఎన్నో మీటింగ్లు జరిగాయి. మన వేణుగోపాల్ కానీ, మన రాజేంద్ర కానీ, మరి రాష్ట్ర స్థాయిలో ఎన్నో ధర్నాలు, జాతీయ రహదారి దిగ్బంధాలు, ఇవన్నిటితో పాటు రాష్ట్రం మొత్తం తిరిగిన సందర్భంలో కేసీఆర్ గారు మొత్తం ఈ రాష్ట్రంలో అణగారిన కులాలు, బడుగు బలహీన వర్గాలు మనకు చేతను ఏ రకంగా ఇవ్వాలి, మనం తెలంగాణ తెచ్చుకోలేక అనే ఉద్దేశాన్ని పూర్తి అధ్యయనం చేసినటువంటి మహనీయుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఆమరణ దీక్ష చేస్తే ఈ తెలంగాణ మనం సాధించుకున్నాం. 27వ తారీఖున మనం సమయ పాలన కంపల్సరీ పాటించాలి. మీరు 10 గంటరా 11 గంటరా మరి అందరికి చెప్పుకోండి. 11:30కి ఇక్కడి నుంచి బయలుదేరితే సభా ప్రాంగణంలో మనం అక్కడ ఉంటాం. కానీ మనకు ఇంకా ఇప్పుడు ఇందాక సభా ప్రాంగణంలో ఫోటో తీయడం, ఆ ఫోటో వెంటనే కాన్స్టిట్యున్సీకి పోస్ట్ చేయడం, ఇక సభలో మనం కనిపించకపోవడం అనేది సర్వసాధారణంగా పరిపాటి ఉంది. కానీ అట్లా కాకుండా ఆ మీటింగ్లో మనం పాల్గొని ఆ మీటింగ్ అయిపోయి సీఎం గారి స్పీచ్ అయిపోయిన తర్వాత, కేసీఆర్ గారి స్పీచ్ అయిపోయిన తర్వాత మనం రావాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను మరి మనకు ఇచ్చిన టార్గెట్ 3,000, కానీ ఇప్పటికే 4,600 అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.